హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు మీ జయ. ఈరోజు మీ ముందుకి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న మునగాకుతోని పౌడర్ చేసి దాన్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా చేయాలనేది ఫుల్ వీడియో చేస్తానండి. అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ లింక్ అయితే ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాను. మన మునగాకుని పచ్చిగా జ్యూస్గా తాగలేం కాబట్టి, షుగర్ ఉన్న పేషెంట్లు మెంతుల పౌడర్ కూడా తాగలేరు కాబట్టి, ఇలా మెంతులు, మునగాకు, కరివేపాకు, ఈ డైజెషన్ అవసరం కోసం సోపు ఇవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకొని వీటిని పొద్దున్నే పరగడుపున కానీ, లేదంటే మజ్జిగలో కానీ, లేదంటే ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏ పిండిలైనా కొంచెం కొంచెం కలుపుకొని పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మనం కూడా తాగొచ్చండి. అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుద్ది, షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది. చూసారు ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. నేచురల్ పౌడర్ని మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నేను ఎలా చేశాను అనేది ఫుల్గా అయితే మనకి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. చూడండి, చూస్తుంటే ఎంత బాగుందో కదా. మునగాకు పచ్చి జ్యూస్ తాగాలంటే మనకి ఎగటగా ఉంటుంది, పిల్లలు కూడా తాగమన్నా తాగరండి. ఈ పౌడర్ని కావాలితే మనం పప్పు వండుకునేటప్పుడు కానీ కూరల్లో కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చండి. ఇలా మజ్జిగలోని వాటర్లో కూడా కలుపుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.